Hi guys, welcome to my channel. This is Shivanaga Durga Vantipalli. I'm a కంటెంట్ క్రియేటర్, వ్లాగర్ అండ్ మోడల్ టు. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత నేను ఒక లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒక్కటే విజన్ బోర్డ్ థాట్స్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి, విజన్ బోర్డ్ గురించే చెప్తున్నారు కదా! సో నేను కూడా లాస్ట్ 2024 నుంచి నాకేమేమి కావాలో అవన్నీ చాలా సీరియస్‌గా మేనిఫెస్ట్ చేస్తూ వచ్చాను. ఈ ఇయర్ నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే 2024లో నేను జర్నల్ రాయడం స్టార్ట్ చేశాను. ఏదైనా నాకొచ్చే ప్రతి థాట్ నేను రిటర్న్ రాస్తున్నాననమాట. సో దానివల్ల ఏమవుతుంది అనంటే ఏమేం థింగ్స్ నేను చేయాలి, ఏమేం థింగ్స్ నేను చేయకూడదు అనేవి నేను నేర్చుకున్నాననమాట. ఈ డైరీలో నేను రాసుకున్నవి జరిగాయా? ఎంతవరకు జరిగాయి? మేనిఫెస్టేషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది నేను మీ అందరికీ చెప్తాను. ఫ్రమ్ జాన్యువరి టు డిసెంబర్. సో అలా చెప్తే మనం ఈజీగా అర్థం కూడా అవుతుందనమాట. సో నేను ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన థింగ్స్ ఏమేం జరిగాయో నేను చెప్తాను. ఈ 2 పేజెస్‌లో నేను ఇవి కావాలి 2025లో నేనివి చెయ్యాలి అని రాసుకున్నాననమాట. బట్ అందులో కొన్ని జరిగాయి అండ్ కొన్ని జరగలేదు. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏమేమి జరిగాయి, ఏమేమి జరగలేదని మీకు అర్థమవుతుందనమాట. అండ్ ఫస్ట్‌లీ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ నా వీడియోస్ చూడండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 2025లో ఏమేమి స్టార్ట్ అయ్యాయి? నేను ఆల్రెడీ చెప్పాను కదా! నేనొక మోడల్ అని. నేను 2023 నవంబర్ నుంచి నేను మోడలింగ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. అనుకోకుండా 24లో నాకు మిస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇండియా 2024 ఒక టైటిల్ విన్ అయ్యాననమాట. సో దానికి ఫస్ట్‌న ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. దట్ ఈస్ వెరీ స్పెషల్ అండ్ ప్రౌడ్ మూమెంట్. నాదొక ఇంటర్వ్యూ రావాలి, ఆదాన్ ఛానల్‌లో రావాలి అండ్ నేనేదైనా సాధిస్తే రావాలి అని అనుకున్నాను. గట్టిగా నేను మేనిఫెస్టేషన్ కూడా చేస్తాననమాట. ఎర్లీ మార్నింగ్ 3:30 టు 5:30 ఆ టైంలో లేచి చేస్తాను. సో అది బాగా వర్కౌట్ అయిందనమాట. సో 24లోనే లాస్ట్‌లో నాకు ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది. 'సంద్రం' మూవీ. బట్ నేను అది చేశానా, చేయలేదా అనేది వీడియో లాస్ట్‌లో చెప్తాననమాట. ఫిబ్రవరి మంత్ వచ్చేసరికి ఈ మంత్‌లో ఏంటంటే నాకు 'బిగ్ బాస్' అంటే చాలా ఎడిక్ట్ అనమాట. సో అవి చూడడం అండ్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేయడం బాగా అలవాటు. సో నేను 'బిగ్ బాస్' 'నైని పావని' డ్రెస్ చూసి ఒక అవుట్‌ఫిట్ నేను పెద్ద బడ్జెట్‌ది నేను నా స్టైల్‌లో రిక్రియేట్ చేశాను. అది ఆల్మోస్ట్ 4,000-5,000 లోపు అయిపోయింది. అండ్ ఇంకా ఫిబ్రవరి మంత్‌లో ఇంకా నార్మల్‌గానే అలా గడిచిపోయింది. సో మార్చ్‌లో వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మంత్ అని చెప్పొచ్చు. సునీత గారి లైవ్ కాన్సర్ట్ మంగళగిరిలో జరిగిందనమాట. సో ఫెయిరీ ఫ్యాషన్ వాళ్ళు కండక్ట్ చేశారు. అక్కడ డిజైనర్ ఫ్యాషన్ షోలో నేను మోడల్‌గా చేశాననమాట. సో చాలా బాగా జరిగింది. ప్రతి షోలో నేను వెనుక ఉండేదాన్ని. ఈ షోలో నన్ను స్టార్టింగ్ పంపించారు అండ్ నేను చాలా బాగా చేశాను. ఇప్పటికి స్నాప్లికా వాళ్ళు ఫోటోగ్రఫీ చేశారు. పెద్ద పెద్ద మూవీస్‌కి ప్రమోషన్స్‌కి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళే అనమాట చేసింది. ఇప్పటికి ఆ వీడియో ఉంటుంది. కుదిరితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఫెయిరీ ఫ్యాషన్ అంటే ఎవరంటే 'బిగ్ బాస్' వాళ్ళకి, సీవీటీ వాళ్ళకి అవుట్‌ఫిట్స్ చేస్తూ ఉంటారనమాట. సో అది చాలా పెద్ద బ్రాండే. హోలీ ఈవెంట్ కూడా జరిగిందనమాట. సో కొలాబ్ షూట్స్ జరిగాయి. నేను హోలీ ఈవెంట్‌కి కూడా విజయవాడ వెళ్ళాను. అక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అండ్ తర్వాత ఏప్రిల్‌లో నేను 2024 దసరా టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది ఏప్రిల్‌లో రిలీజ్ అయింది. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలా బాగా చేశానని. నన్ను స్క్రీన్ మీద చూసుకోవాలని అనుకున్నాను. అది డెఫినెట్‌గా జరిగింది. మే మంత్ చాలా క్రూషియల్ మంత్ అని చెప్పొచ్చు. మే మంత్‌లో మా అమ్మకి ఆపరేషన్ జరిగింది. మార్చ్ 10th, 11th ఆ టైంలో అనుకుంటా. ఇంట్లో చాలా ఇబ్బందయింది. సో అమ్మ సింగిల్ పేరెంట్ అనమాట. ఇక తమ్ముడు, చెల్లి మేమే చూసుకున్నాము హాస్పిటల్‌లో. అండ్ డాక్టర్స్ కొంచెం హెల్ప్ చేశారు మాకు అక్కడ. బడ్జెట్ పరంగా అయినా, మనీ పరంగా అయినా చాలా ఇదిగా అయిందనమాట. అదే టైంలో కంటెంట్ క్రియేటర్ అవ్వాలని నాకు తెలిసినట్లు వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు కన్సిస్టెన్సీ లేదు, అది నేను ఒప్పుకుంటాను. దానివల్ల నాకు అంతమంది ఫాలోవర్స్ లేరు. బట్ నేను మోడలింగ్ చేస్తున్నాను, వ్లాగింగ్ చేస్తుంటాను అండ్ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను కాబట్టి ఐ గాట్ ద
ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డ్ ఫ్రమ్ యోయో టీవీ. సో, అది మే మంత్‌లో ఎలా డౌన్ అయ్యానో అలాగే మంచిగా ఒక మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. అండ్ జూన్ మంత్‌లో 'బద్మాష్‌లు' అనే ఒక మూవీకి ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రమోషన్ మీట్ ఒకటి పెట్టారనమాట. సో, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఇన్వైట్ చేశారు. అందులో నన్ను కూడా అఫీషియల్‌గా ఇన్వైట్ చేశారు. సో, నేను వాళ్ళతో అంటే ఇట్స్ లైక్ చిట్ చాట్ ప్రోగ్రామ్ లాగా చాలా బాగా జరిగింది. దట్స్ మై ఫస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీట్. అది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే కింద నా వీడియోస్ అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అదే టైంలో జూన్‌లో యోగాంధ్ర జరిగింది కదా! సో, ఆ యోగాంధ్రకి మా నియర్‌లో ఉన్న సచివాలయం మేడం నన్ను ఇన్వైట్ చేశారు యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా. ఆ ఈవెంట్ అయితే ఎంత బాగా జరిగిందో అండ్ నా రీల్స్ అవి చూసి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట. చాలా హ్యాపీగా ఐఎమ్ వెరీ హానర్డ్. చాలా బాగా జరిగిందనమాట ఈవెంట్. జూలై మంత్ చాలా స్పిరిచువల్‌గా వెళ్ళిపోయిందనమాట. ఈ మంత్‌లో నేను ఏం చేశాననంటే వారాహి అమ్మవారి నవరాత్రులు వచ్చాయి కాబట్టి ఫస్ట్ టైం మేము మా ఇంట్లో వారాహి అమ్మవారి నవరాత్రులు చేసాము. ఆ అమ్మవారి పూజ బాగా చేసామన్నమాట. తర్వాత దుర్గమ్మ వారికి విజయవాడ ఉంటుంది పక్కనే, గుంటూరు పక్కనే. సో, ఆ అమ్మవారికి సేవ చేయడానికి వెళ్ళాను 3 డేస్. అది ఆషాఢ మాసం టైము. అండ్ ఆ మంత్‌లోనే నేను మళ్ళీ అగైన్ నాకు కూచిపూడి డాన్స్ క్లాస్ స్టార్ట్ చేశాను. 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. కానీ మధ్యలో బ్రేక్ చేస్తూ వెళ్తున్నాను. మళ్ళీ తిరిగి ఆ టైంలోనే కరెక్ట్‌గా మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. అండ్ ఆ టైంలోనే ఒక నేషనల్ గేమ్ షో ఒకటి మనకి రన్ అవుతది కదా! మా టీవీలో 'బిగ్ బాస్ 9' దానికి నేను అప్లై చేశాననమాట. బట్ నేను దానికి సెలెక్ట్ కాలేదు. కామనర్‌గా వెళ్దాం అనుకున్నాను. కాలేదు. బట్ ఒక స్టెప్ అయితే తీసుకున్నాను. అండ్ ఆగస్ట్ మంత్ చాలా స్పెషల్ మంత్ నిజంగానే. నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. సో, ఆ జాబ్ ఎలా మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చింది. ఒక పాపులర్ న్యూస్ ఛానల్‌లో వైకే టీవీ అని ఉంటుందనమాట. సో, అందులో నేను న్యూస్ ప్రెజెంటర్‌గా ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక 1.5 మంత్. చాలా బాగా జరిగిందనమాట. మంచి ప్యాకేజ్ అది. సో, దీంతో ఇంకా నేను అప్పుడు అనుకున్నాను ఇంకా అన్నీ మారిపోతాయి, అన్నీ అయిపోతాయని. దాని తర్వాత ఆ మంత్‌లోనే ఎవ్రీ ఇయర్ నేను చేసినట్లు వరలక్ష్మి వ్రతం చేశాను కంటిన్యూగా. తర్వాత మా ఇంట్లో ఉన్న టీవీ పాడైపోయింది. 2024లో నేను కొందాం అనుకున్నాను. కానీ కుదరలేదు. మా చెల్లి కొనిందనమాట. ఆగస్ట్‌లో ఎంత హ్యాపీగా జాబ్‌లో జాయిన్ అయ్యానో, సెప్టెంబర్‌లో అంతే బాధగా నేను జాబ్ రిజైన్ చేయాల్సొచ్చింది. సో, వాళ్ళు నన్ను టర్మినేట్ చేశారనమాట. అండ్ అదే మంత్‌లో నేను నా శాలరీ తీసుకున్నాను. బట్ అదే మంత్‌లో డిజైనర్ ఆర్ట్ షో అనమాట. సో, దాంట్లో నేను నాకు అప్రిషియేషన్ అవార్డ్ వచ్చింది. అండ్ అది గెస్ వాట్ ఆంధ్రప్రభలో అండ్ ఈనాడు పేజ్‌లో నా పిక్చర్ కూడా పడిందనమాట. ఆ షో గురించి చాలా మంచిగా, చాలా పాజిటివ్‌గా అసలు భలే అనిపించిందనమాట. దసరా టైం కదా! అగైన్ నేను మళ్ళీ అమ్మవారి సేవకి రెండోసారి వెళ్ళాననమాట. అప్పుడు కరెక్ట్‌గా దసరా టైంలో అమ్మవారికి ఇక్కడ సేవ చేస్తూనే ఉన్నాను. అమ్మవారిని ఫస్ట్ టైం నేను ఆ క్రౌడ్‌లో దసరాలో అమ్మవారికి వెళ్ళి దర్శనాలు 3 డేస్ వరుసగా 2 టైమ్స్ చేసుకునేదాన్ననమాట. తర్వాత అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాం. నేను, మా అమ్మ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళామనమాట తిరుపతి. సో, తిరుపతి వెళ్ళినప్పుడు దాని ఖర్చు నేనే పెట్టుకున్నాను. నాకు శాలరీ వచ్చింది కదా! దాంతో తీసుకొని వెళ్ళాను. 15 ఆర్ 16 ఇయర్స్ తర్వాత మా అమ్మ వెంకటేశ్వర స్వామిని చూసిందనమాట. అంతా బాగుంది. అంతా బాగా జరిగింది. మొత్తం అట్లా స్పిరిచువల్‌గా వెళ్ళిపోయిందనమాట. అక్టోబర్ మంత్. నవంబర్ మంత్ ఎంత స్పెషల్ మంత్ అంటే అది నా బర్త్‌డే మంత్. చాలా చాలా చేద్దాం, చాలా చాలా ఉన్నాయి. అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్నాను. బట్ ఏమీ చేయలేదు. అంతే ఏం చేయలేదు ఆ మంత్. తిరిగి నేనేం చేశానంటే ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్‌కి గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను విత్ మై ఓన్ వాయిస్‌తో. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా లైట్‌గా లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదు. యూట్యూబ్ పట్టించుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్ పట్టించుకోలేదు. తిరిగి మళ్ళీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో, నవంబర్ మంత్‌లో నాకొక స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే నా ఫ్రెండ్‌కి తెలిసిన వాళ్ళ స్కూల్‌లో తనని ఇన్వైట్ చేశారు. తనని అడిగారనమాట. ఎవరన్నా ఇట్లాగా స్పెషల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా మనం ఇన్వైట్ చేయడానికంటే తను నన్ను సజెస్ట్ చేసింది. సో, నన్ను ఆ స్కూల్‌కి చీఫ్ గెస్ట్‌గా అండ్ చీఫ్ జడ్జెస్‌గా అక్కడ ఒక కాంపిటీషన్ లాగా జరుగుతుంది పిల్లలకి. సో, అక్కడ నన్ను చీఫ్ జడ్జెస్‌గా నన్ను నా ఫ్రెండ్‌ని పిలిచారనమాట. సో,
అదొక బెస్ట్ థింగ్ జరిగింది. డిసెంబర్ మంత్. ఈ మంత్‌లో ఏం జరిగాయంటే అగైన్ నేను ఫస్ట్ టైం నెయిల్ ఆర్ట్ చేయించుకున్నాను. సో, చిన్నవైనా, పెద్దవైనా మేనిఫెస్టేషన్స్ అన్నా, గోల్స్ అన్నా, డ్రీమ్స్ అన్నా ఒకటే కాబట్టి అండ్ ఇవి నేను దట్టు ఒక కొలాబరేషన్ అనమాట. డిసెంబర్‌లో అగైన్ ఒక ట్రెడిషనల్ డిజైనర్ షో జరిగిందనమాట. ఫ్యాషన్ షో. అది గుంటూరులోనే జరిగింది. ఈసారి ఆ ఫ్యాషన్ షోలో ఇదొక లైవ్ కాన్సర్ట్‌లో జరిగింది. సమీరా భారద్వాజ్‌ది. సో, అందులో ఫ్యాషన్ షో అనమాట. సో, దానికి షాపర్ స్టాప్ తరపు నుంచి అంటే వాళ్ళు డ్రెస్ స్పాన్సర్ చేశారు. బిబా బ్రాండ్. బిబా అందరికీ తెలుసు కదా! సో, అది వేసుకొని నేను ఫ్యాషన్ షో చేశాను. చాలా బాగా జరిగిందనమాట షో అయితే. చాలా మంచిగా అనిపించింది. డిసెంబర్‌లో నేను ఒక ఫ్యాషన్ షో చేశాను గదా! సో, ఆ ఫ్యాషన్ షోకి నేను ఆల్మోస్ట్ ఒక 8-9 మెంబర్స్ వరకు నేను గ్రూమింగ్ చేశాను. అంటే వాక్ నేర్పించాను. హౌ యూ హౌ యూ వాక్, హౌ యూ స్టాండ్, హౌ యూ పోజ్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను గ్రూమింగ్ చేశాను. ఒక కొరియోగ్రఫీ లాగా చేశాననమాట. దట్ వాస్ ద బెస్ట్ థింగ్ టు మీ. ఈ మంత్‌లో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే నేను సెకండ్ టైం ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రెస్ మీట్‌కెళ్ళాను. ఒక మూవీకి 'బ్యాడ్ గర్ల్' అని ఒక మూవీ తీశారు. ఆ మూవీ డైరెక్టర్ ఎవరంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రదీప్ మాచిరాజు ఉన్నారు కదా! సో, ఆయనదనమాట. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటారు కదా! నమస్తే అప్ప అని చెప్తూ సూర్య గారు. సో, ఆయన ఈ మూవీలో హీరోగా చేశారనమాట. ఇద్దరు హీరోలు, పేరు ఒక శివనాగదుర్గ. నలుగురు ఐ హీరోయిన్స్ కేమ్ ఉన్నారు. ఫ్రమ్ 'బ్యాడ్ గర్ల్' గుంటూరు. సో, అది అక్కడ విజయవాడ కాబట్టి కృష్ణా ఇక్కడ నది ప్రమోషన్స్ మీద మీతో పాటు నేను బోట్‌లో వచ్చాను. జరిగింది. సో, మిమ్మల్ని దానికి ఇంటర్వ్యూ ఇన్‌ఫ్లుయెన్సర్ చేద్దామని. మీట్ కోసం సో, నేను అగైన్ ఈ ట్రైలర్ నన్ను చూసాను. పిలిచారు. చాలా సో, బావుంది. నేను ఇది వెళ్ళాననమాట. మొత్తం గర్ల్స్ సో, దీస్ ఆర్ ద గుడ్ థింగ్స్. అవి చాలా బాగా జరిగాయి. ఇందులో మంచి, చెడు అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఏమేం జరగలేదు అనంటే నేను టోటల్‌గా నింపి అంటే మనీ సేవ్ చేసి ఇవి నేను నా ట్రిప్స్‌కి వాడుకుందాం అని అనుకున్నాను. బట్ అస్సలు అవ్వలేదు. దీంట్లో ఒక రూపాయి కూడా నేను సరిగ్గా 2025లో వేయలేదు. నా ఓన్ మనీ. ఐఎమ్ వెరీ థాంక్‌ఫుల్ టు ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ who are and I'm very grateful to God, universe and thanks for watching me and see you later. Bye.